Hi everyone. I hope you all watched the previous videos, right? So, ఈ సెషన్లో మనం సర్ఫేస్ గేజ్, యాంగిల్ ప్లేట్స్ అండ్ ప్యారలల్ బ్లాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ థింగ్ is surface gauge. Okay. The surface gauge is one of the most common marking tools. Okay. Used for scribing lines parallel to the datum surface. Okay. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఇమేజ్లో. ఓకే. సో ఇది డేటమ్ అంటే రెఫరెన్స్ డేటమ్ లైన్ అంటే లేదా డేటమ్ సర్ఫేస్ అంటే రెఫరెన్స్ లైన్ లేదా రెఫరెన్స్ సర్ఫేస్ అన్నమాట. ఓకే. సో దీన్ని రెఫరెన్స్ గా తీసుకొని మనం ప్యారలల్ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాం బై యూజింగ్ ద స్క్రైబర్. ఓకే. దానికి మనం సర్ఫేస్ గేజ్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో సెట్టింగ్ జాబ్స్ ఆన్ మెషిన్స్ parallel to a datum surface and checking the height and parallelism of the jobs. ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఒక మెషిన్ మీద ఈ సర్ఫేస్ గేజ్ అనేది పెట్టి సో ద హైట్ అనేది అండ్ అండ్ ప్యారలిజం ఆఫ్ ది జాబ్స్ ని మనం చెక్ చేయొచ్చు బై యూజింగ్ ద సర్ఫేస్ గేజ్. ఓకే. అండ్ సెట్టింగ్ ద జాబ్ కాన్సెంట్రిక్ టు మెషిన్ స్పిండిల్. కాన్సెంట్రిక్ అంటే తెలుసు కదా. ఓకే. అది సెంటర్ గా ఇలా టూ సర్ఫేసెస్ సేమ్ సెంటర్ ని యూజ్ చేస్తున్నాయి అంటే అదే సేమ్ సెంటర్ ని యూజ్ చేసుకుని డ్రా చేసామంటే అది కాన్సెంట్రిక్ అంటాం కదా. సో ఇది ఈ రెండింటికి సేమ్ సెంటర్ అనుకోండి. సో ఈ రెండు సెంటర్ సర్కిల్స్ కాన్సెంట్రిక్ అన్నట్టు మనం చెప్తాం కదా. సేమ్ సినారీ ఇక్కడ. ఓకే. మెషిన్ స్పిండిల్ అనేది మెషిన్ కి జాబ్ కి కాన్సెంట్రిక్ గా ఉందా లేదా అనేది ఈ సర్ఫేస్ గేజ్ ని యూజ్ చేసి మనం చెక్ చేస్తాం. ఓకే. సపోజ్ ఇది స్పిండిల్ అనుకోండి. ఓకే. సో ఇక్కడ మనం వర్క్ ని ప్లేస్ చేస్తాం. ఇది కాన్సెంట్రిక్ గా ఉందా లేదా అనేది ఈ సర్ఫేస్ గేజ్ ని ప్లేస్ చేసి మనం చెక్ చేస్తాం అన్నమాట. ఓకే. టైప్స్ ఆఫ్ సర్ఫేస్ గేజెస్. ఓకే. సో ఫస్ట్ వన్ ఈస్ ఫిక్స్డ్ సర్ఫేస్ గేజ్. ఓకే. సో ద ఫిక్స్డ్ టైప్ ఆఫ్ సర్ఫేస్ గేజ్ కన్సిస్ట్ ఆఫ్ హెవీ ఫ్లాట్ బేస్ అండ్ స్పిండిల్. ఓకే. అండ్ fixed upright to which a scriber is attached with a snug and clamped nut. ఇది ఫిక్స్డ్ అన్నమాట. ఓకే. సో ఇది ఫిక్స్డ్ సర్ఫేస్ గేజ్. ఓకే. సో ఇదేంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ హెవీ ఫ్లాట్ బేస్. ఓకే. చూసారా. సో హెవీ ఫ్లాట్ బేస్ అండ్ స్పిండిల్. ఓకే. స్పిండిల్ a fixed upright to which scriber is attached. ఇది scriber. ఓకే. is attached with a snug and nut. ఓకే. snug and clamping nut. Second one is universal. Okay, universal surface gauge. This has the following additional features. Okay, the spindle can be set to at any angle. Okay, ఇక్కడ మీరు చూసారుగా ఈ అసెంబ్లీ. ఓకే. ఫైన్ అడ్జస్ట్మెంట్స్ ఉంది కదా. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఏ యాంగిల్లో అయినా మనం ఈ సర్ఫేస్ గేజ్ ని ప్లేస్ చేయొచ్చు అన్నమాట. ఓకే. అండ్ ద ఫైన్ అడ్జస్ట్మెంట్ కెన్ బి మేడ్ క్విక్లీ. ఓకే. కెన్ ఆల్సో బి యూజ్డ్ ఆన్ సిలిండ్రికల్ సర్ఫేస్. అది ఎలా అంటే ఇక్కడ వి షేప్ ఉంది చూసారా. ఓకే. సో మనం ఇక్కడ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ ని ప్లేస్ చేసి మనం వర్క్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకే. సో వైజెస్ లో మనం యూజ్ చేస్తాం కదా. సేమ్ ఇక్కడ వి షేప్ ఉంది కనుక మనం సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ మీద మనం చేయొచ్చు. ఓకే. parallel lines can be scribed from any datum edge with the help of the guide pins. ఓకే. ఇక్కడ గైడ్ పిన్స్ ఉన్నాయి కదా. ఓకే. సో parallel lines can be scribed from any datum edge. ఓకే. సపోజ్ ఈ గైడ్ పిన్స్ ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం అనుకోండి. ఓకే. సో ఒక డేటమ్ ని రిఫరెన్స్ గా తీసుకొని మనం ఈ స్క్రైబర్ ద్వారా మనం ప్యారలల్ లైన్స్ అనేవి డ్రా చేయొచ్చు అన్నమాట. ఓకే. ఇది ద గైడ్ పిన్స్ కి యూజ్ అన్నమాట. ఓకే. సో ఇది 3D రిప్రజెంటేషన్. ఓకే. నెక్స్ట్ వన్. సో ఇది రియల్ సర్ఫేస్ గేజ్ అన్నమాట. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్. ఓకే. ఇది ఫిక్స్డ్ సర్ఫేస్ గేజ్. ఓకే.
సో పార్ట్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యూనివర్సల్ సర్ఫేస్ గేజ్. ఓకే, అండ్ గైడ్ పిన్స్ అన్నాను కదా, ఇవి గైడ్ పిన్స్. ఓకే, సో వి గ్రూవ్ ఇది. ఓకే, షేప్ ఉంది కదా, అది వి గ్రూవ్. ఓకే, అండ్ ఇది బేస్. ఓకే, బేస్ మొత్తం. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఫైన్ అడ్జస్ట్మెంట్ స్క్రూ. ఓకే, ఇందాక పిక్చర్లో క్లియర్గా చూసుంటారు. ఓకే, చూసారా, ఈ స్క్రూని అడ్జస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం దీన్ని ఏ యాంగిల్కైనా మనం అడ్జస్ట్ చేయొచ్చు యూజింగ్ రోకర్ ఆర్మ్స్. ఓకే, అండ్ స్పిండిల్, స్పిండిల్ కాలమ్ అనొచ్చు, బీమ్ అనొచ్చు. ఓకే, అండ్ స్నగ్ అని చూసారు కదా, ఇది హోల్డ్ చేస్తుంది. ఓకే, ఈ అసెంబ్లీ క్లాంపింగ్ నట్ స్నగ్ ఏంటంటే స్క్రైబ్ అన్ని హోల్డ్ చేస్తాయి. ఓకే, సో కమింగ్ టు ద బేస్. ఓకే, డిస్క్రిప్టివ్ పార్ట్ వెళ్దాం. ద బేస్ ఈస్ మేడ్ ఆఫ్ స్టీల్ ఆర్ క్యాస్ట్ ఐరన్ విత్ వి గ్రూవ్ అట్ ద బాటమ్. ఓకే, వి గ్రూవ్ ఉండాలి, అది ఉంటే యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అన్నట్టు. ఓకే, ద వి గ్రూవ్ హెల్ప్స్ టు సీట్ ఆన్ సర్క్యులర్ వర్క్. చెప్పాను కదా, సర్క్యులర్ వర్క్స్ అంటే సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ మీద మనం వర్క్ చేయాలన్నప్పుడు ఈ వి గ్రూవ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ద గైడ్ పిన్స్ ఫిట్టెడ్ ఇన్ ద బేస్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ స్క్రైబింగ్ లైన్స్ ఫ్రమ్ ఎనీ డేటా ఇమేజ్. ఓకే, సో ది గైడ్ పిన్స్ ని యూజ్ చేసుకొని మనం ఒక వర్క్ పీస్ ని, ఈ సర్ఫేస్ ని మనం, సారీ క్లియర్ గా చేద్దాం. ఓకే, సో ఈ గైడ్ పిన్స్ యూజ్ చేసుకొని ఒక వర్క్ పీస్ కి ప్యారలల్ లైన్స్ అనేవి స్క్రైబింగ్ అనేది చేయొచ్చు అనమాట మనం. ఓకే, అలా దానికి మనం ఈ గైడ్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, రాకర్ ఆర్మ్. రాకర్ ఆర్మ్ అంటే ఇది తెలిసింది కదా, ఇది రాకర్ ఆర్మ్. ఓకే, ద రాకర్స్ ఆర్మ్ ఈస్ అటాచ్డ్ టు ద బేస్ అలాంగ్ విత్ స్ప్రింగ్ అండ్ ఫైన్ అడ్జస్ట్మెంట్ స్క్రూ. ఇది ఫైన్ అడ్జస్ట్మెంట్ స్క్రూ. ఓకే, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైన్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, సో యాంగిల్లో అడ్జస్ట్ చేయాలన్నా అలాంటి కేసెస్లో మనం ఈ రోకర్ ఆర్మ్స్ అనేవి యూజ్ చేస్తాం అంట. ఓకే, ద స్పిండిల్ ఈజ్ అటాచ్డ్ టు ద రోకర్ ఆర్మ్. ఓకే, చూసారు కదా, స్పిండిల్ ఆర్ కాలమ్, ఇది ఏంటంటే రోకర్ ఆర్మ్ కి అటాచ్ అయ్యి ఉంది. ఓకే, సో యాంగిల్ ప్లేట్. ఓకే, యాంగిల్ ప్లేట్స్ హ్యావ్ two plane surfaces machined perfectly flat at right angles. Generally, these are made of closely grained cast iron or steel. ఇది గుర్తుంచుకోండి. ఓకే, closely grained cast iron or steel. Okay, so they have ribs on the unmachined part for good rigidity. Okay, ribs అంటే ఇవి. ఓకే, ఇలా రిబ్స్ ఉంటాయి. ఓకే, రిబ్ అంటే ఓన్లీ ఎలా ఉండడం అని కాదు, ఫుల్ పోర్షన్ ఇక్కడ ఇమేజ్ క్లారిటీగా లేదు, అందుకు ఇదంతా సాలిడ్ పార్ట్ అన్నమాట. ఓకే, జస్ట్ లైక్ రైట్ యాంగిల్ లా ఉంటుంది. ఓకే, సాలిడ్ పార్ట్. ఓకే, సో ఇక్కడ మెయిన్ పైన చూడొచ్చు, చూసారా, ఇక్కడ గ్యాప్స్ లేవు. ఓకే, సాలిడ్ పార్ట్. ఓకే, ఇది ఇలా రిబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఫుల్లీ సాలిడ్ పార్ట్ అది. ఓకే, సో ఇదేంటంటే గుడ్ రిజిడిటీ అనేది ఇస్తుంది, అంటే డిస్టార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండకుండా 90 డిగ్రీ యాంగిల్ని మెయింటైన్ చేయడం కోసం రిబ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ యాంగిల్ ప్లేట్స్, ఫస్ట్ వన్ ఈస్ ప్లెయిన్ సాలిడ్ యాంగిల్ ప్లేట్. ఓకే, among the three types of angle plates normally used, and the plain solid angle plate is the most common one. ఓకే, ప్లెయిన్ అంటే దీని డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్లాట్స్ ఉన్నాయి. ఓకే, ఈ స్లాట్స్ లేకుండా ప్లెయిన్ గా ఉంటుంది అనమాట, దాన్ని ప్లెయిన్ సాలిడ్ యాంగిల్ ప్లేట్ అంటారు. ఓకే, సో ఇట్ హ్యాస్ ద టూ ప్లేన్ సర్ఫేసెస్ పర్ఫెక్ట్లీ మెషిన్డ్ at 90 degrees to each other. ఓకే, ఇది చూసారు కదా, సో ఇదొకటి అంటే ఇదొకటి, సో ఇదేంటంటే 90 degrees కి పర్ఫెక్ట్ గా అసెంబుల్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో పర్ఫెక్ట్లీ మెషిన్డ్ అసెంబ్లీ అంటే టూ పార్ట్స్ అనుకోగలరు. ఓకే, క్యాస్టెడ్ కనుక. ఓకే,
అవి సింగిల్ పార్ట్ గానే ఉంటుంది. ఓకే, సచ్ యాంగిల్ ప్లేట్స్ ఆర్ సూటబుల్ ఫర్ సపోర్టింగ్ వర్క్ పీసెస్ డ్యూరింగ్ ద లేఅవుట్ వర్క్స్. ఓకే, సో కమింగ్ టు ద స్లాట్ type angle plate. Okay, these two angle plate plane surfaces of this type of angle plate have slots milled. Okay, చూసారా స్లాట్స్ ఉన్నాయి, హోల్స్ లో ఉంటాయి అన్నమాట స్లాట్స్ అంటే. ఇక్కడ పైన చూడొచ్చు. ఓకే, చూసారా పై ఇమేజ్ లో ఉన్నాయి కదా స్లాట్స్ ఇవి. ఓకే, అవి స్లాట్స్ అన్నమాట. ఓకే, the slots are machined on the top plane surface for accommodating clamping bolts. Okay, ఇది యూజ్ సో టు అకామిడేట్ క్లాంపింగ్ బోల్ట్స్, అది గుర్తుంచుకోండి. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ యాంగిల్ ప్లేట్ కెన్ బి టిల్టెడ్ 90 degree along with the work for marking and machining, బికాస్ ఆ క్లాంపింగ్ నట్స్ మనం ఫిక్స్ చేయగలం కనుక సో అలాంగ్ విత్ ద పార్ట్ అనేది ఇది రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇది 3D రిప్రజెంటేషన్. ఓకే, ఇలా ఉంటుంది, స్లాట్స్ అవి ఉన్నాయి కదా. ఓకే, సో coming to the swivel type angle plate. This is adjustable so that the two surfaces can be kept at an angle. Okay, so చూసారా ఇక్కడ అసెంబ్లీ ఎలా ఉందన్నది. సో ఇట్ కెన్ బి అడ్జస్టబుల్. ఓకే, చూసారు ఈ పోర్షన్ ఉంది కదా, సో అది అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట మనం. సో the two machined surfaces are on two separate pieces which are assembled. ఓకే, ఇక్కడ అసెంబ్లీ ప్రాసెస్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు బోల్ట్ అండ్ నట్ అసెంబ్లీ మనం జాయిన్ చేసాం టూ పార్ట్స్ ని. ఓకే, సో graduations are marked on one to indicate the angle of the tilt with respect to other. Okay, when both zeros coincide, the two plane surfaces are at 0 degree to each other. Okay, సో బోత్ అంటే గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి దాని మీద. ఓకే, ఆ రెండు కోయిన్సిడెన్స్ అయితే అది 0 degree to each other అన్నమాట. ఓకే, a bolt and nut are provided for locking position. Okay, and box angle plate. After setting, the work can be turned over with the box, enabling further marking out or machining. Okay, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్ లో ఆల్ ద సర్ఫేసెస్ ఆర్ మెషిన్ అండ్ స్లాటెడ్. ఓకే, సో దిస్ ఈజ్ a significant advantage. This has all the faces machined square to each other. Okay, సో ఆల్ ద ఫేసెస్ అనేవి 90 degrees టు ఈచ్ అదర్ కనుక మనకు వర్క్ ఫీజిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది బాక్స్ యాంగిల్ ప్లేట్ లో. ఓకే, కమింగ్ టు ద parallel blocks. Okay, so parallel blocks of different types are used for setting workpieces for machining. Okay, so in a drilling operation, the parallel blocks are used to provide clearance between the work and the bottom of the vise. Okay, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇవి ప్యారలల్ బ్లాక్స్ అన్నమాట. ఓకే, ఒక వైజ్ లో మనం sorry, ఇది వైజ్ కదా, సో ఈ వైజ్ లో మనం వర్క్ పీస్ ని హోల్డ్ చేయడానికి ఒక సమ్ ఇది డ్రిల్లింగ్ ఆపరేషన్ అనుకుందాం. సో ఇది ఇక్కడ దాకా రావాలి, సో కంప్లీట్ హోల్ డ్రిల్ చేయాలంటే సో సమ్ క్లియరెన్స్ అనేది మనం ఇవ్వాలి కదా. ఓకే, సో ఆ క్లియరెన్స్ ఇవ్వడం కోసం మనం కొంత హైట్ లో ఈ వర్క్ పీస్ ని ప్లేస్ చేయాలి, రైట్. సో అందుకు మనం ఈ ప్యారలల్ బ్లాక్స్ ని యూజ్ చేసి సమ్ క్లియరెన్స్ అనేది ఇస్తాం మనం, సో దట్ ద డ్రిల్ బిట్ కెన్ గో ఇన్సైడ్ ఆఫ్ ది వర్క్ పీస్. ఓకే, సో త్రూ హోల్స్ అనేవి మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు బై యూజింగ్ ద ప్యారలల్ బ్లాక్స్. ఇదనే కాదు, ఈ మిల్లింగ్ ఆపరేషన్స్ లో మనం ఈ ప్యారలల్ బ్లాక్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో the commonly used are two types, solid angle plates and adjustable parallels. Okay, solid angle plates అంటే ఇలా. ఓకే, సో రెక్టాంగులర్ బ్లాక్స్ లో ఉంటది. అదే యాంగిల్ ప్లేట్ సారీ అడ్జస్టబుల్ ప్యారలల్స్ అంటే సమ్ ట్యాప్డ్ సెక్షన్ లా ఉంటుంది అన్నమాట ఇలా. ఓకే, ఇది అడ్జస్టబుల్ ఎందుకన్నారంటే సపోజ్ కంబైన్డ్ గా ఉన్నాయనుకోండి, జస్ట్ లైక్ రెక్టాంగులర్ బ్లాక్ లా ఉంటుంది. అదే కొంచెం హైట్ అడ్జస్ట్ చేయాలంటే సేమ్ ఇదే ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇలా ఈ హైట్ అడ్జస్ట్ అయింది చూసారా, సో అలా మనం దీన్ని
అడ్జస్టబుల్ చేయొచ్చు అనమాట. అందుకే దీన్ని అడ్జస్టబుల్ ప్యారలల్స్ అంటారు. ఓకే, సో కమింగ్ టు ద డిస్క్రిప్షన్, this type of parallels which are very much used in machine shop works, they are made of steel pieces of rectangular cross section and are available in different lengths and cross section sizes. Okay, ఇది స్టీల్ తో తయారు చేస్తారన్నమాట. ఓకే, adjustable parallels, these consist of two taper blocks sliding on one over other in a tongue and groove assembly. ఓకే, సో బాటమ్ సైడ్ ఏంటంటే ఇలా ఉంటుంది, అంటే కరెక్ట్ రాలేదు నాకు, సారీ ఇలా డ్రా చేద్దాం. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. ఇది గ్రూవ్. ఓకే, ఇది గ్రూవ్, ఇది ప్రొజెక్షన్ లో ఉంటుంది. సో సెకండ్ అంటే టాప్ పోర్షన్ లో అయితే ఎలా ఉండి ఒక ప్రొజెక్షన్ ఉంటుంది అనమాట. ఇది ప్రొజెక్షన్. ఓకే, కిందకి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్, కానీ ఇక్కడ క్లియర్ కనబడట్లేదు. ఓకే, సో సమ్ గ్రూవ్ టైప్ ఇలా ఉంది, చూసారా? సో గ్రూవ్ ఉంది, ఆ గ్రూవ్ లో ఇక్కడ కొంచెం టీ షేప్. ఓకే, ఇలా ట్రై చేయొచ్చు, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా అసెంబ్లీ అనేది అవుతుంది. ఓకే, ఓకే, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, అలా అసెంబ్లీ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో uses solid and adjustable parallels are used for parallel setting of workpieces while machining. Okay, they are also useful for raising the workpiece held in vices and machine tables to provide better observation on the machining process. Okay, so ఇది in real example చూసారా, కటింగ్ టూల్, దీస్ ఆర్ టూ ప్యారలల్స్. ఓకే, ఇప్పుడు కూడా కరెక్ట్ విజిబుల్ గా లేదు అనమాట. ఇవి ప్యారలల్స్ అనమాట. ఓకే, ఇది వైజ్, తెలిసిందే కదా, ఇది కటింగ్ టూల్. ఓకే, I will erase. Okay, this is the real image. Okay, that's all for today. Thank you.